మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఇరాన్ హార్డ్లైన్ ప్రభుత్వాన్ని పూర్తిగా కూలతోయటమే లక్ష్యంగా సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఒత్తిడి పెంచుతున్నట్లుగా అంతర్జాతీయ కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ యుద్ధం మధ్యప్రాచ్య ముఖ చిత్రాన్ని మార్చే ఒక చారిత్రక అవకాశమని ఆయన భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఇరాన్ లక్ష్యంగా సాగుతున్న ఈ పరిణామాలు ఎలాంటి మలుపులు తిరగనున్నాయి? దీనిపై సాక్షి ప్రత్యేక కథనం. ఇరాన్ పట్ల కఠినంగా వ్యవహరించాలని, ఆ దేశ హార్డ్లైన్ ప్రభుత్వాన్ని గద్దెదించడమే ఏకైక మార్గమని సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు సూచించినట్లు సమాచారం. గత వారం రోజులుగా జరిగిన చర్చల్లో ఇరాన్ వల్ల గల్ఫ్ దేశాలకు దీర్ఘకాలిక ముప్పు పొంచి ఉందని ఆయన నొక్కి చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సైతం ఇరాన్ ప్రభుత్వం పతనాన్ని కోరుకుంటున్నప్పటికీ సౌదీ అరేబియా ఆలోచన మాత్రం భిన్నంగా ఉంది. ఇరాన్ ఒక విఫల దేశంగా మారితే అది తమ భద్రతకే ముప్పు అని సౌదీ భావిస్తోంది. అందుకే ఇరాన్ ఇంధన వనరుల్ని స్వాధీనం చేసుకుని అక్కడి ప్రభుత్వాన్ని మార్చాలని ఆయన కోరుతున్నారు. అయితే ఈ యుద్ధం వల్ల సౌదీ అరేబియా భారీ మూల్యం చెల్లించుకుంటోంది. ఇరాన్ జరుపుతున్న డ్రోన్ మరియు క్షిపణి దాడుల వల్ల చమురు మార్కెట్ అస్తవ్యస్తమైంది. కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ గుండా చమురు రవాణా నిలిచిపోవడంతో గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఇబ్బందుల్లో పడ్డాయి. మరోవైపు అధ్యక్షుడు ట్రంప్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు. ఒకవైపు యుద్ధం ముగుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూనే మరోవైపు ఇరాన్లోని ఖార్గ్ ఐలాండ్ చమురు కేంద్రాలపై దాడులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అమెరికా దళాలను నేరుగా రంగంలోకి దించాలని సౌదీ కోరుతూ ఉండగా అమెరికా అధికారులు మాత్రం ఇది సుదీర్ఘ యుద్ధానికి దారితీస్తుందని ఆందోళన చెందుతున్నారు. సౌదీ అరేబియా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విజన్ 2030 మెగా ప్రాజెక్టులు ఈ యుద్ధం వల్ల ప్రమాదంలో పడ్డాయి. విదేశీ పెట్టుబడులు రావాలన్నా, పర్యాటకం వృద్ధి చెందాలన్నా శాంతియుత వాతావరణం అవసరం. కానీ ఇరాన్ దాడులు ఆపుకోకపోతే తాము అన్ని రకాల మార్గాలను ఉపయోగించి తిప్పికొడతామని సౌదీ విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. ఒకవైపు దౌత్యపరమైన చర్చలు జరుపుతున్నామని ప్రచారం సాగుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం యుద్ధాన్ని మరింత ఉధృతం చేసే దిశగానే పావులు కదులుతున్నాయి. మరి ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.